స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ డి దుమాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ పచ్చదనాన్ని పెంపుదలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. పచ్చదనానికి మున్సిపాలిటీ ప్రత్యేకత చాటుకుంటుందని, గతంలో 3 సార్లు ఇల్లందు మున్సిపాలిటీ బహుమతులు సాధించిందని వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి పల్లె నుంచి పంట ప్రాంతం వరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ పరిశుభ్రంగా ఉండే విధంగా మరి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది చెప్పారు, విద్యార్థులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా మరో టెక్నాలజీ బాధ్యత ప్లాస్టిక్ కానీ అదేవిధంగా చెట్లు నాటి కార్యక్రమం కూడా మన పెద్ద డిఎస్పీ కూడా చెప్పారు. ప్రతి పుట్టినరోజు కూడా చెట్లు నాటండి, పచ్చదనాన్ని పెంచండి, గ్రామం ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించే విధంగా మరి ప్రజలందరూ కూడా ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీలో ప్లాస్టిక్ ని నిషేధించండి. మీరు ప్రతి ఒక్కరు మీ పుట్టినరోజున ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటండి చాలా. మీరు కానీ, మీ తమ్ముడు కానీ, మీ అన్నలు కానీ, మీ అమ్మలు కానీ, మీ నాన్న కానీ, ఎవరు పుట్టినరోజైనా ఒక చెట్టు నాటండి. స్వేచ్ఛగా బతకవచ్చు. ఆ చెట్టు కొద్దిగా అబద్ధంగా చూసుకోండి, అయ్యే నీకు ప్రాణరక్షణ అవుతాయి. 2-3 ప్రోగ్రాంలో చూసాం. ప్లాస్టిక్ ని నిషేధించండి, ఎందుకంటే ప్లాస్టిక్ నీళ్లు తాగుతాం మనం. నెక్స్ట్ మన జీవితం మొత్తం సిలిండర్లు పెట్టుకొని వ్యాపారం కూడా అవుతుంది. చెట్టు నాటడం వల్ల మీకు ఎంతో స్వేచ్ఛ